పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తున్నాయి. మరి ప్రెగ్నెన్సీ ఎందుకు డిలే అవుతుంది? హాయ్! దిస్ ఈస్ డాక్టర్ పావని ఫార్మ్‌డి హార్మోనల్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్. చాలా మంది అనుకునే మిత్ ఏంటంటే పీరియడ్స్ ఒక్కటి రెగ్యులర్‌గా ఉంటే చాలు మాకు ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అని. కానీ ఇది 100% రాంగ్. పీరియడ్స్ ఒక్కటే రెగ్యులర్‌గా ఉంటే సరిపోదు. మీ ఎగ్ క్వాలిటీ బావుండాలి. ఓవల్యూషన్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకూడదు. అండ్ మోస్ట్‌లీ హార్మోనల్ ఇంబాలెన్సెస్ కూడా ఉండకూడదు. ఇవన్నిట్లలో ఏం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా పీరియడ్స్ రెగ్యులర్‌గానే ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. దాంతో మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇక స్టార్ట్ చేస్తారు మీ చుట్టుపక్కల వాళ్ళు బ్లేమింగ్. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయంటున్నావు. మరెందుకు ఇలా అవుతుంది? ఆ డాక్టర్ దగ్గరికెళ్ళు, ఈ డాక్టర్ దగ్గరికెళ్ళు అని అనవసరమైన సలహాలిస్తారు. దాంతో మీకు స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది. ఫైనల్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇంకా లేట్ అవుతుంది. ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టి మీ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయండి. హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోండి. సో, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీ స్లీప్‌ని సెట్ చేసుకోండి. ప్రాపర్ స్లీప్ తొందరగా పడుకొని, తొందరగా లేచి మధ్యలో బ్యాలెన్స్‌డ్ స్లీప్ ఉండేలా చూసుకోండి. డైలీ మూవ్‌మెంట్ ఖచ్చితంగా వాకింగ్ అయినా, యోగా అయినా, పెల్విక్ ఎక్సర్‌సైజెస్ అయినా మీ కంఫర్ట్ బట్టి చేయండి. బ్యాలెన్స్‌డ్ మీల్స్ తీసుకోండి. అందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువుండేలా చూసుకోండి. అండ్ ఫైనల్లీ మీ స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోవడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ లేదా మీ టైమ్ అని పెట్టుకోండి. ఆ టైంలో మీకు నచ్చిన పని చేయండి. Amazing. కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టం. కొంతమందికి మెడిటేషన్ చేసుకోవడం ఇష్టం. కొంతమందికి కుకింగ్. మీకు ఏది హ్యాపీగా అనిపిస్తుందో అది చేయండి. దాంతో స్ట్రెస్ సెట్ ఈ రోజులు మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళకి మీరు స్పెషల్‌గా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రేపు మీకొచ్చే పాజిటివ్ రిజల్టే గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో రిజల్ట్ అని కామెంట్ చేయండి. పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. థాంక్ యూ.